రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10 లక్షల మంది 10వ తరగతి విద్యార్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో జరగనున్న 10వ తరగతి పరీక్షల దృష్ట్యా విద్యార్థులపైన ఒత్తిడి తగ్గించి వారి చదువుకు తోడ్పడడానికి కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి సర్కార్ 10వ తరగతి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసేందుకు సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తుంది. ఈ ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత పౌష్టిక ఆహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ 4.23 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలకు ఈవినింగ్ స్నాక్స్ పంపిణీ ముఖ్యంగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఫిబ్రవరి 16వ తేదీ నుండి మార్చి 10వ తేదీ వరకు మొత్తం 19 రోజుల పాటు ఆయా పాఠశాలలకు ఈవినింగ్ స్నాక్స్ పంపిణీ చేయబడతాయి. ఇక అదనపు గంటలు చదువుకునే విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు వారి ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకొని పౌష్టిక ఆహారం అందించడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అల్పాహారం ఇస్తూ ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలల్లోనూ మోడల్ స్కూల్స్లోనూ 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ సాయంత్రం అల్పాహారం అందుబాటులో ఇవ్వనుంది. ఇక ఇది విద్యార్థుల ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది, పరీక్షలకు మరింత మెరుగ్గా సన్నద్ధమయ్యేందుకు సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు.